రాజు కావ్య వాళ్ళు అప్పుని కళ్యాణ్ని ఎలాగైనా విడిపించుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్తో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే లేదు సార్, ఈ కేసు చాలా క్రిటికల్ సార్, వీళ్ళని విడిపించడం కుదరదు, వీళ్ళని కోర్టులోనే రేపు హాజరు చేస్తాం, అక్కడి నుండే మీరు విడిపించుకోవాలని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి సార్ అసలు కుదరదా అని చెప్పేసి అయితే రాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అమ్మాయి పెట్టిన కేసు అటువంటిది సార్, అలా కుదరదు సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళు షాక్ అయిపోయి ఇంటికైతే వెళ్తూ ఉంటారు. ఎంతలో అక్కడికి కనకం అయితే వచ్చి నా కూతురు ఏ తప్పు చేయకుండా ఈ దుగ్గిరాల వంశం వాళ్ళు ఏం చేస్తున్నారు, నా కూతురిని జైల్లోకి పంపించారు, ఇప్పుడు నా కూతురికి న్యాయం జరిగితే కానీ నేను ఇంట్లో నుండి కథలను అని చెప్పేసి అయితే అక్కడ కూర్చొని అయితే ఉండిపోతుంది. అది చూసిన కావ్య అయితే ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న నా కూతురు ఎలాంటి తప్పు చేయలేనప్పుడు నేను ఎందుకు భయపడాలి, నా కూతురికి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి అయితే తను అక్కడ కూర్చొని ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే తనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఎంతలో అక్కడ ఉన్న కావ్య అయితే అనామిక వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని వాపస్ తీసుకోమంటారా లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న అనామిక అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి కావ్య ఇలా ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే నిజమే, ఈ కేసు కానీ అనామిక వాపస్ కానీ తీసుకోపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అనామిక వాళ్ళ అమ్మ నాన్న అయితే మేము ఏదో ఒకటి సర్ది చెప్పి ఎలాగో అలాగా అనామికని కేసు వాపస్ తీసుకునే విధంగా చేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.